ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? అందరూ మీ తల్లిదండ్రులతో కలిసి లెసన్ వినాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడండి. చిన్ననాటి నుంచి ప్రభా నీ పక్షంగా నిలబడు బిడ్డలుగా వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మరియు మనం ఈరోజు 22nd లెసన్ చూసుకుందాం. అగ్నిగుండం నుండి తప్పించుకున్న బాలురు, ద బాయ్స్ హూ ఎస్కేప్ ఫ్రమ్ ఫైర్. దీంట్లో కంటత వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. సామ్స్ 34 chapter 7th verse. The angel of the Lord encamps around those who fear him and he delivers them. ఈ లెసన్లో మనం నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, విశ్వాసము ద్వారా మనం దేవుణ్ణి సేవించాలి. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. We must worship Lord with faith. He will answer our prayers. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. మనం చూసాము, గొర్రెల కాపరి అయిన దావీదు ఎంతో ధైర్యంగా, ఏ భయము లేకుండా సింహము నుండి, ఎలుగుబంటి నుండి గొర్రెపిల్లను రక్షించాడని మనం చూసాం కదా. ఇంకా ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువులైన ఫిలిష్తీయులో నుండి బయలుదేరిన బలవంతుడైన శూరుడైన గొల్యాతుని ఎదుర్కోవడానికి సిద్ధపడినాడు కదా. ఏ విధంగా సిద్ధపడినాడు? కత్తితో కానీ ఈటతో కానీ కాకుండా యెహోవా పేరట వడిసెల్ని తీసుకొని దాంట్లో ఒక రాయిని పెట్టి గిరగిర తింపి గొల్యాతు యొక్క నుదుటను కొట్టాడు కదా. అప్పుడు గొల్యాతు చనిపోయాడు. ఈ విధంగా శత్రువుల చేతిలో నుంచి నిందింపబడుతున్న దేవుని ప్రజల్ని దేవుని యొక్క సహాయంతో దావీదు రక్షించగలిగినాడు కదా. అది మనం లాస్ట్ క్లాస్లో చూసుకుందాం. ఈరోజు మనము 3 బాలులు అగ్నిగుండంలో నుండి ఏ విధంగా తప్పించుకున్నారో మనం నేర్చుకొనబోతున్నాం. ఒకసారి ఇజ్రాయేల్ ప్రజలకి ఒక దేశంతోని యుద్ధం జరుగుతుంది. ఆ దేశం పేరు బాబిలోన్. ఆ దేశంలో ఉన్న రాజు పేరు నెబుకద్నెజర్ రాజు. అతను చాలా బలవంతుడు. ఇతని పేరు నెబుకద్నెజర్ రాజు, బబులోను యొక్క రాజు. ఇతను చాలా బలవంతుడు. ఇతను ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఓడించి ఇంకా అక్కడున్న విలువైన వస్తువులని, ఇంకా ప్రశస్తమైన వస్త్రములని, దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలని అన్నిటినీ తీసుకొని వెళ్తాడు. ఇంకా అంతేకాకుండా అక్కడున్న మనుషులని కూడా, 1000 మనుషులని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ చూడండి, 1000 మంది మనుషులని బానిసలుగా తీసుకొని తన బబులోన్ దేశానికి తీసుకొని వెళ్తాడు. అయితే దాంట్లో పెద్దలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్లో 3 బాలులు ఉన్నారు. వారి పేరు షద్రకు, మెషేక్, అబెద్నగో. వీరు 3 కూడా బానిసలుగా బబులోను దేశానికి కొనిపోబడతారు. అయితే ఈ 3 బాలులు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు. వారు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. కానీ ఈ నెబుకద్నెజర్ రాజు యెహోవా దేవుణ్ణి, ఇంకా జీవం గల దేవుణ్ణి ఆరాధించేవాడు కాదు. అతను విగ్రహాన్ని పూజించేవాడు. ఈ 3 బాలులు వేరే దేశమైన బబులోను దేశంలో ఉన్నప్పటికీ వారు దేనికి భయపడలేదు. ఎందుకంటే వారు జీవం గల దేవుణ్ణి సేవించేవారిగా, ఆ దేవునికి ప్రార్థన చేయవారుగా ఉన్నారు కాబట్టి. ఇంకా ఆ యొక్క బబులోన్ దేశంలో ఉన్న ప్రజలందరూ విగ్రహాలని పూజించేవారు, విగ్రహారాధన చేసేవారు. అయితే ఈ నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు ఒకరోజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక శాసనం పెట్టాడు. ఏమని అంటే, అక్కడ ఒక పెద్ద విగ్రహం చేయించాడు. చాలా పెద్ద విగ్రహాన్ని, ఒక బంగారు ప్రతిమను చేయించిన తర్వాత అక్కడున్న ప్రజలున్నారు. ఆ బబులోన్లో అనేక భాషలు మాట్లాడువారు ప్రజలు అక్కడున్నారు. లక్షల మంది, గొప్పవారు మొదలుకొని అందరూ కూడా ఆ
రాజు చేయించిన ఆ ప్రతిమకు సాగిలపడాలని, దాన్ని పూజించాలని ఆజ్ఞ ఇచ్చాడు. మీకు తెలుసు కదా విగ్రహం ఎలా ఉంటుంది, ఒక ప్రతిమ ఎలా ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఒక బొమ్మ కదా, ఒక ప్రతిమ, ఒక విగ్రహము. దీనికి కనులున్నా కానీ అది చూడలేదు, నోరున్నా కానీ మాట్లాడలేదు కదా, ముక్కు ఉన్నా కానీ వాసన చూడలేదు, చేయులున్నా కానీ ముట్టుకోలేదు, కాళ్ళున్నా కానీ నడవలేదు కదా. ఈ విధంగా ఒక విగ్రహం ఉంటుంది, దీంట్లో జీవం ఉండదు కదా. అయితే ఈ నెబుకద్నెజర్ రాజు చేయించిన బంగారు ప్రతిమ ఉంది కదా, చాలా పెద్ద ప్రతిమ, దానికి అందరూ సాగిలపడాలని పూజించాలని ఆజ్ఞ ఇచ్చాడు కదా. అయితే ఈ ఆజ్ఞని ఎవరైతే పాటించరో వారిని అగ్నిగుండంలో పడవేస్తారని ఆజ్ఞాపించాడు. అయితే అక్కడున్న ప్రజలందరూ ఎప్పుడైతే వాయిద్యాలు వాయించుచున్నప్పుడు, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు, ఇంకా అక్కడ ఉన్న లక్షల మంది ఆ యొక్క ప్రతిమకు సాగిలపడాలి. అయితే ఇప్పుడు మనము ఈ విగ్రహాన్ని, ఇంకా అక్కడున్న ప్రజలందరూ ఎవరు దానికి సాగిలపడినారో ఎవరు దానికి సాగిలపడలేరో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మైదానంలో రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టాడు కదా. ఆ ప్రతిమ బంగారంతో చేయబడి ఉంది. అది 60 మూరలుగా, దాని యొక్క వెడల్పు 6 మూరలుగా ఉంది. అయితే ఈ యొక్క ప్రతిమ ముందు అక్కడున్న ప్రజలందరూ, అనేక భాషలు మాట్లాడువారు ప్రజలు, ఇంకా గొప్పవారు మొదలుకొని అందరూ, ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు కూడా బానిసలుగా తీసుకొని రాబడినారు కదా, వారందరూ కూడా వారు దీనికి సాగిలపడాలి. ఎప్పుడంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వాయిద్యములు, బాకా, పిల్లను గ్రోవి, ఇంకా రకరకాలైన వీణలు, ఇవన్నీ వాయించుచున్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ దీనికి సాగిలపడాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇవన్నీ వాయించబడుతున్నప్పుడు వారు, అక్కడున్న ప్రజలందరూ ఏ విధంగా సాగిలపడినారో మనం చూద్దాము. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడున్న ప్రజలందరూ ఈ విగ్రహానికి మొక్కారు, సాగిలపడ్డారు, పూజించారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు మాత్రము, ఈ ముగ్గురు బాలులు ఎవరంటే షద్రకు, మెషకు, అబేద్నెగో, ఈ ముగ్గురు మాత్రము ఈ ప్రతిమకు సాగిలపడలేదు. ఎందుకంటే వారికి తెలుసు, నేను తప్ప వేరొక దేవుణ్ణి పూజించకూడదు అని దేవుడు చెప్పినాడు కదా, దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు కదా. యెహోవా తప్ప వేరొక దేవుణ్ణి పూజించకూడదనే ఆజ్ఞ వారికి తెలుసు కాబట్టి వారు దేవుని యందు నమ్మిక ఉంచారు. కాబట్టి వారు అనుకున్నారు, ఈ విగ్రహానికి పూజించే కంటే దేవుని ఆజ్ఞకు లోబడటమే ముఖ్యమని వారు ఎంచుకున్నారు. ఎంత గొప్ప విషయం కదా. అందుకని వారు దానికి లోబడలేదు, దానికి సాగిలపడలేదు. ఇది చూసి రాజుకి చాలా కోపం వస్తుంది. రాజు ఆజ్ఞాపించాడు కదా, ఒకవేళ ఆ విగ్రహానికి సాగిలపడకపోతే అగ్నిగుండంలో వేస్తానని ఆజ్ఞాపించాడు. అయితే వీరికి చెప్పాడు దానికి సాగిలపడమని. రాజు ఆజ్ఞాపించినప్పటికీ ఈ ముగ్గురు బాలులు అస్సలు దానికి సాగిలపడలేదు. వారింకా దేవుని యందు గట్టి విశ్వాసం కలిగి ఉన్నారు. ఏమని అంటే, వారిని అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవుడు వారిని రక్షిస్తారని గట్టి విశ్వాసంతో వీరు నిలబడినారు. వీరు అస్సలు భయపడలేరు. ఇంకా వీరు రాజుకి ఏమని సమాధానం ఇచ్చారు తెలుసా? రాజుకి ఏమని చెప్పారంటే, ఓ రాజా, మమ్మల్ని అగ్నిగుండంలో వేసినప్పటికీ మమ్మల్ని దేవుడు రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా కానీ మేము ఈ విగ్రహానికి మ్రొక్కము అని సమాధానం ఇచ్చారు. ఎంత గొప్ప విశ్వాసం కదా. రాజు ఆజ్ఞ ప్రకారంగా వారిని మండుచున్న అగ్నిగుండంలో వేయమన్నారు కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫైరీ ఫర్నెస్, మండుచున్న అగ్నిగుండం. దాని యొక్క వేడిని, దాని యొక్క మంటను 7 అంతలుగా పెంచమని కూడా ఆజ్ఞాపించాడు రాజు. తర్వాత బలవంతులైన సైనికులు, బలిష్ఠులైన సైనికులు వచ్చి షద్రక్, మెషక్, అబేద్నెగోని ఈ విధంగా ముగ్గురిని బంధించి, ఈ విధంగా బంధించి వారిని ఈ అగ్నిగుండంలో ఈ విధంగా పడవేశారు. పడవేస్తున్నప్పుడు ఆ ముగ్గురు బలవంతులైన సైనికులు, ఇక్కడ చూడండి, వారు పడవేస్తున్నప్పుడు ఆ అగ్ని జ్వాలల యొక్క మంట ఎక్కువ ఉంది కదా, దానిని బట్టి పడవేస్తున్నప్పుడు వాళ్ళే ఆ మంటలో కాలిపోయారు.
ఈ విధంగా వారు కాలిపోయారు. తర్వాత అక్కడ ఉన్న రాజు ఇది చూస్తున్నాడు. ఈ షద్రక్ మెషక్ అబేద్నెగో అనే బాలులు ఉన్నారు కదా, చూస్తూ ఆశ్చర్యపోతాడు. మనము 3 వ్యక్తుల్ని కదా బంధించి అగ్నిగుండంలో వేసాము, కానీ నాకు 4 వ్యక్తులు కనిపిస్తున్నారు, అది కూడా ఏ బంధకాలు లేకుండా అగ్నిలో తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారని రాజు తన మంత్రితో చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆ 4వ వ్యక్తి దేవుని వలె అతనికి కనబడతాడు. అది చూసి షద్రక్ మెషక్ యొక్క దేవుడు వారిని రక్షించడానికి వచ్చాడని రాజు గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి షద్రక్ మెషక్ అబేద్నెగో మీరు అగ్నిలో నుండి బయటికి రండి అని వారిని పిలిచినప్పుడు వారు ఈ విధంగా బయటికి వస్తారు. వారి యొక్క వస్త్రాలు చూసినప్పుడు ఏమాత్రము చెడిపోలేదు, వారి యొక్క శరీరముకి ఏ హాని జరగలేదు, ఇంకా వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలిపోలేదు, ఇంకా వారి మీద ఎటువంటి అగ్ని వాసన కూడా లేకుండా ఆ రాజు గమనించాడు. ఈ విధంగా చూసిన రాజు ఆశ్చర్యపోయి వీరి దేవుడే సత్యమైన దేవుడని, నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. ఈ విధంగా ఆ బబులోను దేశంలో షద్రక్ మెషక్ అబేద్నెగోను బట్టి దేవుని యొక్క నామం మహిమపరచబడింది. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం లెసన్ ద్వారా నేర్చుకుందాము. షద్రక్ మెషక్ అబేద్నెగోలో వారి యొక్క సొంత దేశంని విడిచిపెట్టి దూరదేశమైన బబులోను దేశం, ఒక అన్య దేశంలోనికి కొనిపోబడ్డారు కదా. వారు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ వారికి తప్పు చేసే అవకాశం వారికి ఉన్నప్పటికీ అయినా కూడా వారు నిజ దేవుడు వారికి తోడుగా ఉన్నారని, వారిని చూస్తూ ఉన్నాడని భయముతో వారు నిలబడినారు కదా. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా కొన్నిసార్లు మీ తల్లిదండ్రులకి దూరంగా ఉండాల్సి వస్తుంది కదా. కొంతమంది హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. ఇంకా ఒక దినంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్నో గంటలు మీరు స్కూల్లోనే ఉంటారు కదా, ఇంకా దూర దేశంలో ఉంటారు. అప్పుడు మీకు తప్పు చేసే అవకాశము మీకు ఉంటుంది కదా. అయినప్పటికీ మీరు నిజ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని, ఆ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడనే భయముతోని మీరు అటువంటి తప్పులు, వారు చేస్తున్న తప్పుల్లో పాలు భాగస్తులు కాకుండా మీరు నిలబడాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు షద్రక్ మెషక్ అబేద్నెగో అనేవారు అక్కడున్న ప్రజలందరూ, అంటే అనేక భాషలు మాట్లాడే వారు ఆ విగ్రహానికి మొక్కారు కదా. వారు అలా ఉన్నప్పటికీ షద్రక్ మెషక్ అబేద్నెగో ఆ విధంగా చేయలేదు కదా. వారందరూ ఏ విధంగా చేశారో వారి వల్లే వీరు చేయలేదు. వీరు ప్రత్యేకంగా ఉన్నారు కదా, ప్రత్యేకంగా దేవుని పక్షంగా వారు నిలబడినారు. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరు అనేక ప్రజల మధ్యలో మీరు ఉంటారు. అంటే యెహోవాని ఎరగని ప్రజల మధ్యలో, అంటే నిజమైన దేవుడు అంటే ఎవరో తెలియని ప్రజల మధ్యలో మీరు ఉంటున్నారు కదా. వారి మధ్యలో వారు చేస్తున్నట్లుగా మీరు ఆ విధంగా చేయకుండా, వారు చేస్తున్న ఒక తప్పు పనిలో కానీ, వారు చేస్తున్న ఒక పాపంలో కానీ మీరు పాలు భాగస్తులు కాకుండా వారికి ప్రత్యేకంగా మీరు ఉండాలి. దేవుని కొరకు స్పెషల్గా, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన బిడ్డగా వారి మధ్యలో మీరు నిలబడాలి. చివరిగా షద్రక్ మెషక్ అబేద్నెగోలు వారు దేవుని పక్షంగా నిలబడినారు కదా. వారు ప్రాణంని కూడా తెగించి నిలబడినారు. అగ్నిగుండంలో వేసినా కూడా వారు భయపడలేదు కదా. ఆ దేవుని పక్షంగా వారు నిలబడినారు. అదేవిధంగా మీరు కూడా ఈ లోకంలో దేవుని కోసం మీరు నిలబడాలి. మీకు ఎంత కష్టమైనా కానీ, అది ప్రాణం తెగించే పరిస్థితి వచ్చినా కూడా మీరు ప్రభు కోసం నిలబడితే అప్పుడు మిమ్మును బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకుంటారు. మీరు దేవుని కొరకు నిలబడితే మిమ్మును బట్టి అనేకులు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి మహిమపరుస్తారు. మీ ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఆ విధంగా మీరు కూడా షద్రక్ మెషక్ అబేద్నెగోలు అనే బాలులు ఎట్లా జీవించారో, ఎట్లా ప్రభు కోసం నిలబడినారో ఆ విధంగా మీరు కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ అంటే మీరందరూ ఈ విధంగా ఒక అట్టపెట్ట మీద ఈ విధంగా ఆరెంజ్ ఇంకా ఎల్లో కలర్ పేపర్స్ని ఈ విధంగా కట్ చేయండి అగ్నిలాగా. దాని మీద ఒకటి వైట్, ఇంకా 3 షద్రక్ మెషక్ అబేద్నెగోల వలె ఒక తల, చేతులు, కాళ్ళు ఆకారంలో కట్ చేసి ఈ విధంగా దీని లోపల పెట్టండి.
తర్వాత దాని కింద విశ్వాసము ద్వారా మనము నిజ దేవుణ్ణి సేవించాలి, ఆయన మన ప్రార్థన వింటాడు అని తెలుగులో రాయండి. ఇంకా ఇంగ్లీష్లో వీ మస్ట్ వర్షిప్ ద ట్రూ గాడ్ ఇన్ ఫెయిత్, హీ విల్ హియర్ అవర్ ప్రేయర్స్ అని ఇంగ్లీష్లో రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో సత్యదేవుణ్ణి బయలుపరిచిన పరిచారకుడు అనే లెసన్ మనం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ దినాలు ప్రభా ఏ విధంగా అయితే షద్రక్ మెషద్ అబేద్నెగోలు ప్రభా నీ పక్షంగా నిలబడినారో ప్రభా, అదే విధంగా ప్రభా ఈ చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా వారు నీ పక్షంగా నిలబడడానికి ఈ చిన్ననాటి నుంచి నీ మీద విశ్వాసం పుట్టించండి అయ్యా. ప్రభా మీరు వారికి తోడుగా ఉన్నారని వారు ఎల్లప్పుడూ విశ్వసించడానికి ప్రభా, వారు నీ కొరకు సాక్షిగా ఈ లోకంలో బ్రతకడానికి వారికి సహాయం చేయమని, నిన్ను ఎరుగు బిడ్డలుగా వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.